ఆదాము హవ్వ పేరు వింటేనే గుర్తుకొచ్చేది ఏదైనా వనం తినకూడని పండు. దేవుడు ఆజ్ఞను అతిక్రమించి హవ్వ సర్పం మాట విని పండును తిని తన భర్తకిస్తుంది, తాను కూడా తింటాడు. మరి వారిద్దరు కూడా దేవుని మహిమను కోల్పోతారు. సర్పము చాలా తేలిగ్గా హవ్వని మోసగిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దుష్టుని మాట విని ఆత్మీయతను కోల్పోతున్నారు. పండు తింటే చనిపోతావని దేవుడు చెప్తే మీరు చావనే చావరని చెప్పేసి చాలా తేలిగ్గా సైతాను హవ్వని మోసగిస్తుంది. ఏదైనా వనంలో ఏ ప్లాన్ అయితే అమలు చేశాడో ఈ రోజుల్లో అదే ప్లాన్ని సైతాను మన కుటుంబాల్లో అమలు చేస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం భర్త భార్య ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు ఆత్మీయతలు పడిపోతారో తప్పకుండా వారి ద్వారాగా కుటుంబంలో పని చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కుటుంబంలో ప్రార్థన చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ ఎక్కడ సైతానికి చోటు ఇవ్వకుండా ఉంటే తప్పకుండా మన జీవితం ఫలభరితంగా మారుతుంది. ఆమేన్.